ధాన్యం కట్టలు మోస్తున్నంతసేపు నాకు చుక్కలు కనిపిస్తూనే ఉంటాయి. ఆల్మోస్ట్ నా కళ్ళల్లో నీళ్ళైతే తిరుగుతున్నాయి. ఎందుకనంటే నడుచుకుంటూ వెళ్ళి నడుచుకుంటూ రావాలంటే మా పిన్ని వాళ్ళ ఊరు వెళ్ళాలంటే 9 నుంచి 10 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. ఇక్కడ చాలా పెద్ద టాస్క్ అయితే ఉంది. అదేంటంటే ఈరోజు ఉదయాన్నే నేను నిద్రలేచి అలా బయటికి వెళ్ళానో లేదో మా పిన్ని వాళ్ళు ఫోన్ చేశారు. ఫోన్ చేసి ధాన్యం కట్టెలు మొయ్యాలి, అర్జెంట్ గా ఊరైతే వచ్చేయండి అన్నారు. ఫోన్ కాల్ కట్ అవగానే నేను బ్రష్ పేస్ట్ తీసుకుని బ్రష్ అయితే చేసేసాను. నేను బ్రష్ చేసే గ్యాప్ లోనే మా మిస్సెస్ అయితే వేడిగా వంట రెడీ చేసేసింది. కాస్తంత అన్నం వడ్డించుకుని నా గడుపునైతే నింపేసుకున్నాను. ఇప్పుడు మా పిన్ని వాళ్ళు ఊరు వెళ్ళాలంటే ఆ కొండ దాటి వెళ్ళాలన్నమాట. సో నడుచుకుంటూ ఇంకా మా జర్నీని అయితే మేము స్టార్ట్ చేసేసాం. ఇంకా చాలా దూరం అయితే నడవాలి మేము. ఆల్మోస్ట్ నా కళ్ళల్లో నీళ్ళైతే తిరుగుతున్నాయి. ఎందుకనంటే నడుచుకుంటూ వెళ్ళి నడుచుకుంటూ రావాలంటే మా పిన్ని వాళ్ళ ఊరు వెళ్ళాలంటే 9 నుంచి 10 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది, రెండు వైపులు కలిపి. అదే ఒకవైపు చూసుకున్నట్టయితే 4 నుంచి 5 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. అది కాకుండానే ఇక్కడ చాలా పెద్ద టాస్క్ అయితే ఉంది. అదేంటంటే ఫాస్ట్ గా నడవాలి, నాన్ స్టాప్ గా నడవాలి. ఎంత ఫాస్ట్ గా అయితే మా పిన్ని వాళ్ళ ఊరు రీచ్ అవుతామో అంతే ఫాస్ట్ గా సాయంత్రం తిరిగి మళ్ళీ మా ఊరు రావచ్చు, లేదంటే టికెట్ పడిపోతుంది. మా ఊరు నుంచి కాస్త దూరం అయితే వచ్చేసాము. ఇంకా చాలా దూరం అయితే వెళ్ళాలి. ఇప్పుడు మేము వెళ్లాల్సిన దారి అయితే ఈ అడవి మార్గంలోనే. రెండు వైపులా ఎత్తైన కొండలు, మధ్యలో ఈ దారి అయితే ఉంది. కానీ మేము భయపడాల్సిన పని అయితే లేదు. ఎందుకనంటే చుట్టూ కొండపోటు చేసే వాళ్ళు ఉన్నారు. టైం కూడా ఉంది కాబట్టి పర్లేదు. అది సాయంత్రం టైంలో అయితే భయపడాల్సిందే. ఎక్కడ కూడా విశ్రాంతి తీసుకోకుండా నడుస్తూనే ఉన్నాం. నా ఎనర్జీ అయితే డ్రాప్ అవుతూ వస్తుంది. మేము చేరుకోవాల్సిన ఊరైతే ఇంకా చాలా దూరంలో ఉంది. ఇంకా మేము ఆ కొండ దగ్గరికి అయితే వెళ్ళాలి. అంటే మా ప్రయాణాన్ని ఇంకా ఫాస్ట్ గా ముందుకు కొనసాగించాలి. ఎంత ఫాస్ట్ గా అయితే మా ప్రయాణాన్ని ముందుకు కొనసాగిస్తున్నాము అంతే ఫాస్ట్ గా మా ఎనర్జీ డ్రాప్ అవుతూ వస్తుంది. తాగడానికి చుట్టుపక్కల ఎక్కడ మంచి నీళ్లు కూడా దొరకవు. అందుకనే ముందు జాగ్రత్తగా వాటర్ డ్రింక్ అయితే తెచ్చుకున్నాం. అదే మా ప్రయాణాన్ని కాస్త ముందు కొనసాగిస్తూ ఉంది. మేము నడిచే దారి అయితే చూడండి ఏ విధంగా ఉందో. ఒకప్పుడు ఈ ఊరికి రోడ్డు సదుపాయం లేనప్పుడు హాస్పిటల్ కి రావాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా కష్టమైన నష్టమైన ఈ దారిలోనే నడిచేవారు. అటువంటి దారిలో కాస్త దూరం నడిచాక నా కళ్ళకు దగ్గరలో మా గమ్యం కనిపించింది. అంతే, ఇంకా నా రెండు కాళ్ళు ఫ్రీ చేసుకుని నేను నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఎంత ఫాస్ట్ నడుస్తున్నాను నాకు కూడా తెలియదు. అలా ఊర్లో ఎంటర్ అయ్యామో లేదో నాకు ఈ పశువులు అయితే కనిపించాయి. నమస్తే బాయ్. ఓకే నాకు ఇంకా అర్థమైంది. ఊర్లో ఒక్కరు కూడా కనిపించట్లేదు. మాక్సిమం మా గిరిజనులు ఇంట్లో కాలక్షేపం చెయ్యరు. రోజు ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. లైక్ పశువులు కాయటమో, కొండ పొడుకు వెళ్ళటమో, అడుగుకు వెళ్ళటమో, పొలానికి వెళ్ళటము, ఇలా ఏదో ఒక పనిని చేస్తూనే ఉంటారు. సో మొత్తానికి మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను. నా డ్రెస్ అయితే చేంజ్ చేసి ఇంతలో నాకు ఒక మాటనైతే చెప్పారు. ఇక్కడ నుంచి ఇంకొక 500 మీటర్లు నడవాలని. అప్పుడు నాకు ఒకటే అనిపించింది, నేను కూడా స్పైడర్ మ్యాన్ అయి ఉంటే ఎగురుకుంటూ వెళ్ళిపోయేవాడిని అని. అయిపోయింది, బతికి అయిపోయింది. ఈ రోజు నీ చెక్కెత్తారులే రోజంతా. మా ఊరు నుంచి మా పిన్ని వాళ్ళ ఊరు వరకు నడిచిందే చాలు దేవుడా అనుకుంటే ఇక్కడ నుంచి ఇంకొక 500 మీటర్లు నడవాలా అనిపించింది. అంతలోపు నాకు అందమైన ఎల్లో ఫ్లవర్స్ అయితే కనిపించాయి. వీటిని మా గిరిజనులు వలసి పువ్వులు అని అంటారు. తేనెటీగలు కూడా ఎక్కువగా తేనె ఈ పువ్వుల నుంచి సేకరిస్తూ ఉంటాయి. ఇవి కాకుండానే మా గిరిజనులు చాలా నేచురల్ గా పండించే పంటలు వెళ్లే దారిలోనే ఉన్నాయి. అవన్నీ మీకు చూపిస్తా. ఇక్కడ కనిపిస్తున్న ఈ కూరని ఏమంటారో నాకైతే తెలీదు. మీకేమైనా తెలుసుంటే డెఫినెట్లీగా కామెంట్ చేయండి. తోటకూరని ఏ విధంగా అయితే వండుతారో ఈ కూరను కూడా అదే విధంగా వండుతారు. ఇవి మీరు ఎక్కువగా పొలం గట్లల్లో చూసే ఉంటారు. అలా కాస్త ముందుకు రాగానే ఇక్కడ రాగి పంట అయితే ఉంది. మా గిరిజనులు దీన్ని తెలుగులో తోళ్ళు అంటారు, ఒడియా భాషలో మండియా అంటారు, కొండ భాషలో డేరా అంటారు. అలాగే ఇది కనిపిస్తుంది కదా, దీన్ని కొండ భాషలో గట్టి అని అంటారు. అలా ముందుకు రాగానే మొక్కజొన్న అయితే ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాల పంటలే ఉన్నాయి. ఇంకా ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ పొలాలన్నీ. నాకు జోక్ చేసా, నిజం చెప్పాలంటే నాకు ఒక్క సెంటు భూమి కూడా లేదు. ఇప్పుడు కూడా మా పిన్ని వాళ్ళకి సహాయం చేయడం కోసమే వచ్చాము. మేము వచ్చేలోపే మా మాయ, మా బాబాయ్ కొన్ని కట్టెలు అయితే కట్టేశారు, కొన్ని కట్టెలు అయితే ఇంకా కడుతూనే ఉన్నారు. ఇంకా చెప్పులను అయితే పక్కన పెట్టేసి పొలంలోకి అయితే దిగేసాము. ఇంకా ధాన్యం కట్టెలు అయితే మోయడం స్టార్ట్ చేసాం. అలాగా కలానికి పొలానికి ఒక 6 సార్లు అయితే తిరిగేసాము. ఈ యొక్క ఈత ఆకుల్ని ధాన్యం కట్టెలు కట్టడానికి ఒక తాడులాగా అయితే ఉపయోగిస్తున్నారు. ధాన్యం కట్టెలు మోస్తున్నంతసేపు నాకు చుక్కలు కనిపిస్తూనే ఉండేవి. ఎంత త్వరగా అయిపోతుందా, ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోతానని ఎదురు చూస్తూనే ఉండేను. మా గిరిజన ప్రాంతాల్లో వరి పంటే కాదు ఎటువంటి పంట కూడా ఎక్కువగా పండపోవడానికి ఒక పెద్ద స్టోరీ ఉందంట, పూర్వంలో జరిగింది. అది వీలున్నప్పుడు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. దానికి ధాన్యం కట్టెలు అయితే మోసేసాము. మీ కిందకు ఒక మాట చెప్పాను కదా, మా గిరిజనులు రోజు ఏదో ఒక పని చేస్తూనే ఉంటారని. సో ఇప్పుడు ఈ వరి కోతలు, వరి మోతలు అయిపోయి కదా, వెంటనే కాఫీ సీజన్ అయితే వచ్చేస్తుంది. కాఫీ పళ్ళు కోయడానికి అయితే బిజీ అయిపోతారు. మేమైతే పొలం గట్లో వంకాయలు ఉన్నాయంటే వంకాయలు కోసుకోవడానికి పొలం గట్టుకు అయితే వెళ్తున్నాము. మొత్తానికి వంకాయలు అయితే కోసేసాము. ఇవి ఇంటికి తీసుకెళ్లి కూర వండుకొని తినేయడం. ఇంకా హాయ్ గైస్, వినోద్ హియర్.
వీడియో కొంచెం డిఫరెంట్గా అయితే ట్రై చేశాను. నచ్చితే డెఫినెట్లీగా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చిన్న సపోర్ట్ అయితే ఇవ్వండి. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని డెఫినెట్లీగా కామెంట్ చేయండి. ఎందుకంటే ఇది ఇంక ఇలా కంటిన్యూ చేయాలా లేదంటే ఏమైనా మార్చాలని నాకైతే తెలుస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.